మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే జూలై 24 గురువారం అతిపెద్ద ఆషాఢ అమావాస్య. దీనికే చుక్కల అమావాస్య అని పేరు. ఇది చాలా శక్తివంతమైన రోజు. ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఈ రోజుతో ఆషాఢ మాసం ముగిసిపోతుంది. ఇక రేపటి నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసానికి ముందు వచ్చే ఈ అమావాస్యకు అతీత శక్తులు ఉంటాయి. కోటి సూర్యగ్రహణాల శక్తి ఈ అమావాస్యకు ఉంటుంది. ఇలాంటి శక్తివంతమైన రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు. ఇక గంటలో మీకు ఉన్న దరిద్రము దోషాలు పోతాయి. మీ తలరాత మారిపోతుంది. జన్మ జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పోతాయి. మీ ఒంట్లోని రోగాలు, నెగిటివ్ ఎనర్జీ, దరిద్రాలు పోతాయి. మీ జన్మ ధన్యమైపోతుంది. మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజము, నూతన బలము వస్తుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. ఇక మీరు ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీ దశ మారిపోతుంది. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంతకీ ఈ ఆషాఢ అమావాస్య రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ రోజున కొన్ని పనులను ఖచ్చితంగా చేయకూడదు. ఈ అమావాస్య రోజున కొత్త చీపురు కొనకూడదు. గాజులు కొనటము లేదా వేయించుకోవటం చేయకూడదు. స్త్రీలు ఇంట్లో తల విరబూసుకొని తిరగకూడదు. స్త్రీలు ఈరోజు ఉసూరుమంటూ ఏడవకూడదు. వీలైనంత వరకు ఈ రోజున ప్రయాణాలు చేయకపోవటం ఉత్తమం. ఎందుకంటే అమావాస్య నాడు ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే మీ జేబులో లేదా పర్సులో ఒక నిమ్మకాయను ఉంచుకొని ప్రయాణించండి. ప్రయాణం ముగిశాక ఆ నిమ్మకాయను ఎవరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి. ఆషాఢ మాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని, వాజసనేయి అమావాస్య అని అంటారు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసం చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచించారు. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు, అనేక శుభకార్య ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుసుకుంటూ ఉంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు గౌరీ పూజ చేసుకుని అమ్మవారి రక్షా కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. ఈ అమావాస్య రోజున పెళ్లిగాని వారే కాదు, కొత్త కోడళ్లకు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటారు. కొత్త కోడళ్లు గౌరీ పూజను చేసి సాయం సంధ్య వేళ వరకు నిష్ఠగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులను పెడతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అని పెద్దలు అంటున్నారు. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదువుల కోరిక. ఆషాఢ మాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి. చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని ప్రారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజను చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా
కుందులను పెడతారు. ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే ఈ అమావాస్య రోజు శివుణ్ణి పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు కటిక దరిద్రుడైనా సరే ధనవంతుడిగా మారిపోతాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూస్తారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి, కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య రోజు ప్రత్యేకించి అరటి చెట్టును తాకితే చాలు మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి. కటిక దరిద్రుడైనా సరే ధనవంతుడిగా మారిపోతాడు. ఈరోజు అరటి చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది. వారికి మహారాజయోగం పడుతుంది. ఈరోజు ఎక్కడ అరటి చెట్టు కనిపించినా అక్కడకు వెళ్ళి ఆ చెట్టుకు కొన్ని నీళ్లు పోసి కుదిరితే చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. తర్వాత ఆ అరటి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి 11 సార్లు అరటి చెట్టును తాకండి. ఇలా 11 సార్లు అరటి చెట్టును తాకితే చాలు ఈ రోజుతో మీ దశ మారిపోతుంది. మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య రోజు అరటి చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి. అరటి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి. కనుక మనం వెళ్ళి అరటి చెట్టును తాకితే దానిలోని శక్తులు మన ఒంట్లోకి ప్రవేశిస్తాయి. మన జీవితం అద్భుతంగా మారిపోతుంది. అలా అరటి చెట్టును తాకిన తర్వాత 2 నిమిషాలు అరటి చెట్టు దగ్గర కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. ఇదంతా చేయటం కుదరని వారు కేవలం అరటి చెట్టును 11 సార్లు తాకితే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ తలరాత మారిపోయి కుబేరులుగా మారిపోతారు. అరటి చెట్టులోని ప్రతి భాగం ఏదో విధంగా మానవుడికి ఉపయోగపడేది. అరటి చెట్టును శుభకార్యాల సమయంలో ద్వారాలకు కడుతూ ఉంటారు. ప్రసాద వితరణకు అరటి ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల భోజనాలకు కూడా అరటి ఆకులను ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాలలో కదిలీ వ్రతం పేరుతో అరటి చెట్టుకు పూజ చేస్తారు. అరటి పండును మించి ఆరోగ్యం కలిగించే పండు మరొకటి లేదు. అరటి పువ్వుతో కూడా మనకు అనేక లాభాలు ఉన్నట్లుగా వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. అరటి పండు ద్వారా లభించినట్టే మనకు ఎన్నో పోషకాలు అరటి పువ్వు ద్వారా కూడా లభిస్తున్నాయి. కానీ అరటి పువ్వును నేరుగా కాకుండా కూర వండుకొని తినాలి. దీంతో రుచికి రుచి, పోషకాలకు పోషకాలు కూడా లభిస్తూ ఉంటాయి. కొంతమంది తెలియనితనంతో అరటి చెట్టును గొడ్రాలిగా భావించి చూస్తారు. పెళ్ళి అయి భార్య చనిపోయినా, 2 సార్లు పెళ్ళి అయి విడిపోయినా లేక చనిపోయినా అతనికి 3వసారి అరటి చెట్టుకు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఇలా చేస్తే అతని జాతకంలో ఉన్న మహాదోషాన్ని అరటి చెట్టు తొలగించి అతని జీవితం చక్కదిద్దుతుందని ఇలా కళ్యాణం జరిపిస్తారు. దోషాలు పోవడానికే ఇలా అరటి చెట్టుకు పెళ్లి చేస్తారు. కానీ అరటి చెట్టు గొడ్రాలు కాదు. అరటి చెట్టు చాలా గొప్ప చెట్టు. దేవతలందరికీ అరటి చెట్టు అంటే ఇష్టం. అరటి పళ్ళంటే ప్రీతి. కనుక ఇన్ని ప్రత్యేకతలు ఉన్న అరటి చెట్టును ఈ అమావాస్య రోజు తాకండి, శుభ ఫలితాలను పొందండి. ఈ అమావాస్య రోజున నదీ స్నానం, పుణ్యతీర్థ స్నానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు నదుల్లో, చెరువుల్లో, సరస్సుల్లో అరటి మట్టలతో దీపాలను వెలిగించటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఈతి బాధలు తొలగిపోతాయి. ఆషాఢ అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు పితృదేవతలను పూజించటం, శివ పూజ, శని పూజ, హనుమాన్ పూజ చేయటం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. వీటితో పాటు ఆషాఢ అమావాస్య రోజున పంచభూతాలను స్మరించటం ద్వారా సమస్త దోషాలను తొలగింప చేసుకోవచ్చు. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 2 తెల్లటి రంగు పుష్పాలను కానీ లేదా తులసి ఆకులను కానీ లేదా పసుపును కానీ వేసుకుని స్నానం చేయాలి. అంటే తెల్లటి రంగు పుష్పాలు ఉంటాయి కదా, ఆ పుష్పాలు 2 తీసుకొని చేతులతో నలిపి బకెట్ నీళ్ళల్లో కలిపి స్నానం చేయాలి. తెల్లటి పువ్వులంటే తెల్లటి రోజా కావచ్చు, మల్లెపూలు కావచ్చు, జాజి పూలు కావచ్చు, నందివర్ధనం పూలు కావచ్చు,
పారిజాతం పూలు కావచ్చు, తెల్ల మందారం కావచ్చు. ఇలా తెల్లటి రంగులో ఉండే ఏవో ఒక 2 పుష్పాలు నీటిలో వేసి 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేసుకోండి. ఆ పుష్పాలు దొరకని వారు చక్కగా లేతగా ఉన్న గుప్పెడు తులసి ఆకులను తెచ్చుకొని చేతితో లైట్గా నలిపి ఆ ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేయండి. దొరికితే తెల్లటి పుష్పాలు నీటిలో వేసుకుని స్నానం చేయండి. పూలు దొరక్కపోతే తులసి ఆకులు నీటిలో వేసుకుని స్నానం చేయండి. తెల్లటి పూలు, తులసి ఆకులు ఇవేమీ దొరక్కపోతే కొంచెమంటే ఒక 1/2 స్పూన్ అంత పసుపును నీటిలో కలిపి స్నానం చేయండి. ఈరోజు ఇలా తెల్లటి పుష్పాలను కానీ, తులసి ఆకులను కానీ, పసుపును కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే 1 గంటలో మీకు ఉన్న దరిద్రము, దోషాలు పోతాయి. మీ తలరాత మారిపోతుంది. జన్మ జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పోతాయి. మీ ఒంట్లోని రోగాలు, నెగిటివ్ ఎనర్జీ, దరిద్రాలు పోతాయి. మీ జన్మ ధన్యమైపోతుంది. మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజము, నూతన బలము వస్తుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. ఇక మీరు ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీ దశ మారిపోతుంది. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక మీరు కూడా ఈ ఆషాఢ అమావాస్య రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. శ్రావణ మాసానికి ముందు వచ్చే అమావాస్య గనుక ఈ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. కాబట్టి నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. మీ సుడి తిరిగిపోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. నిమ్మకాయ గురించి మన అందరికీ తెలిసిందే కదా. నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలానే మన సుడి తిరిగిపోతుంది. కాబట్టి నిమ్మకాయ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. దానికి తోడు మనకు అమావాస్య మంచి రోజున కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా విశేషం. ఈరోజు చేసే పూజ కావచ్చు, ఈరోజు చేసుకునే పరిహారానికి కావచ్చు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాము. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ పరిహారం చేసుకోండి. అసలు ఈ అమావాస్య రోజు నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ అమావాస్య ఎంతో శక్తివంతమైనది కనుక ఈరోజు ఇంటి ముందు కట్టిన దిష్టి వస్తువులను మార్చుకోవచ్చు. అంటే గుమ్మడికాయ, పటిక, కలబంద మొక్కను, నిమ్మకాయలు ఇలాంటి ఇంటి ముందు కట్టిన దిష్టి వస్తువులను మార్చుకోవచ్చు. లేదా ఈరోజే కొత్తగా దిష్టి వస్తువులను కట్టుకోవచ్చు. అలాగే నిమ్మకాయ పరిహారం చేయండి. అదే కూడా సాయంత్రం 6 తర్వాత అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేయాలి. ఈ నిమ్మకాయ పరిహారం సర్వ దరిద్రాలను తీసేస్తుంది. అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడేలాగా చేస్తుంది. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయతో చేసే పరిహారం తప్పక సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు చేసుకునే నిమ్మకాయ పరిహారం అయితే ఇంకా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఒక్క నిమ్మకాయను తీసుకోండి. మహా అయితే నిమ్మకాయకు ఒక 5 రూపాయలు ఖర్చు అవుతాయి అంతే. అంతకంటే ఇంకా మనకేం ఖర్చు కాదు కదా. అందుకే ఇలా 5 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను తెచ్చుకొని పరిహారం చేసుకుంటే మాత్రం ఇక మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరగటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, పరిహారానికి ఎప్పుడూ కూడా పండిన నిమ్మకాయనే వాడాలి. పచ్చి నిమ్మకాయను వాడి మీరు పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితం అయితే రాదు. కనుక ఈ పరిహారానికి కూడా పండిన నిమ్మకాయను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం చేసుకోండి, సరిపోతుంది. ఇది ఇంటి పరంగా బాగా ఉపయోగపడుతుంది. ఇంటి పరంగా కొంతమందికి కలిసి రాదు. ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇంటి పరంగా బాధలు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల అయితే అద్భుతం జరుగుతుంది. అసలు ఈరోజు నిమ్మకాయతో ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ముందు ఒక నిమ్మకాయను తీసుకుని దానిని 2 ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఈ 2 ముక్కల మీద పసుపును, కుంకుమను రాయండి. అంటే ఒక ముక్కకు పసుపును రాయండి, ఒక ముక్కకు కుంకుమ రాయండి. తర్వాత ఈ 2 ముక్కలను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి. అంటే మెయిన్ డోర్ బయటకు వచ్చి గుమ్మానికి 2 వైపులా కొంచెం కొంచెం ఉప్పును పోయండి. అంటే 2 గుప్పెళ్ళ ఉప్పు తెచ్చుకొని గుమ్మానికి ఒక్కో వైపు పిడికిడేసి పోయండి. అంటే కుప్పలాగా పోయండి. ఉప్పును ఎందుకు పోయాలంటే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. మనకు ఉండే సమస్యలను, కష్టాలను తొలగించే శక్తి ఉప్పుకు ఉంటుంది. ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు ధన సమస్యలను తొలగించి ధనాన్ని ఆకర్షిస్తుంది. కనుక ముందు ఉప్పు పోసి ఆ పైన ముందుగా
కట్ చేసి పెట్టుకున్న 2 నిమ్మకాయ ముక్కలను ఇక్కడ చూపిస్తున్న విధంగా, అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. అలా నిమ్మకాయలు పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయల మీద 2 కర్పూరం బిళ్ళలను పెట్టండి. పెట్టి ఆ కర్పూరం బిళ్ళల్ని అగ్గిపుల్లతో వెలిగించేయండి. అలా వెలిగించేసిన తర్వాత మీరు మీ ఇంట్లోకి వెళ్ళి మీ పనులు మీరు చూసుకోవచ్చు. ఈ కర్పూరం బిళ్ళలు వెలుగుతున్నంతసేపు మీరు తలుపులు తీసే ఉంచాలి, క్లోజ్ చేయకూడదు. కర్పూరం బిళ్ళలు ఆరిపోయాక తలుపులు వేసుకున్నా తప్పేమీ లేదు. కర్పూరం ఆరిపోయాక ఆ ఉప్పును, నిమ్మకాయ ముక్కలను రాత్రంతా అక్కడే వదిలివేయండి. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల నుండి 12 గంటల మధ్యలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. పగలు మాత్రం చేయకూడదు. ఇక గుమ్మం దగ్గర ఉన్న ఉప్పును, నిమ్మకాయ ముక్కలను మరునాడు ఉదయం లేవగానే తీసేసి ఒక కవర్లో వేసేసి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి పెద్ద మర్రి చెట్టు మొదట్లో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ పడేయండి. ఈ చెట్లు అందుబాటులో లేకపోతే పారే నీటిలో పడవేయండి. అంటే కాలువలు, నదులు ఇలా పారే నీళ్లు ఉంటాయి కదా, ఆ నీటిల్లో పడేయండి, సరిపోతుంది. ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఇంట్లోని దరిద్రం పోతుంది, సకల దరిద్రాలు పోతాయి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, దిష్టి దోషాలు కూడా పోతాయి. కటిక పేదవాడు కూడా ధనవంతుడిగా మారిపోతాడు. అంతేకాదు, ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మన జీవితం మారిపోతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో అద్భుతాన్ని చూడగలుగుతాము. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. ఈ నిమ్మకాయ పరిహారం చేసినట్టు కానీ, చేస్తున్నట్లు కానీ ఎవరికీ చెప్పకండి. ఇది మీరు రాత్రిపూట చేస్తే చాలా మంచిది. అంటే 7 గంటలు దాటిపోయిన తర్వాత కానీ, 6 గంటలు దాటిన తర్వాత కానీ చేసుకోండి. ఇలా చేసుకుంటే చక్కగా ఫలితం ఉంటుంది. కొందరిని చూస్తూ ఉంటాం, ఇంట్లో వారికే పడదు. భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఇబ్బందులు, గొడవలు వస్తూ ఉంటాయి. కష్టాలు, బాధలు, ఆర్థికంగా అస్సలు బాగోవు. ఇల్లు కలిసి రాదు, అసలు ఏం బాగుండదు కదా. అలాంటి వాళ్లకు అనుకూలించే పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. ఈ నిమ్మకాయ పరిహారం చక్కగా మనకు ఉపయోగపడుతుంది. ఎలాంటి డౌట్ అనేది కూడా ఉండదు. నమ్మకంతో చేస్తే చాలు, ఈ పరిహారం సిద్ధిస్తుంది. మనకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది, చెడుని లాగేసుకుంటుంది, మన కష్టాలను తొలగించేస్తుంది. ఒకవేళ మనకు తెలియకుండా నకారాత్మక శక్తులు మన ఇంట్లో ఉంటే అవి కూడా పోతాయి. మనకు నార్మల్ రోజుల కంటే ఇలాంటి తిదివార నక్షత్రాలు, అంటే ఈ పున్నమి కావచ్చు, అమావాస్య కావచ్చు, అష్టమి, పంచమి తిథులలో ఈ యొక్క నకారాత్మక శక్తులు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాయి. ఎలా అంటే ఇంట్లో పిల్లలే గొడవ పడేటట్లు, పెద్దలు గొడవ పడేటట్లు చేస్తాయి. ఇలాంటివి చాలామంది నమ్ముతూ ఉంటారు. కొంతమంది నమ్మరు. మన పెద్దవారు చెప్తూ ఉంటారు, మాకు అమావాస్య కలిసి రాదు, ఇబ్బంది కలుగుతుంది, ఏం చేయాలో అర్థం కాదని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. జరగకుండా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. ఈ పరిహారం మాత్రం చక్కగా మీకు సిద్ధిస్తూ ఉంటుంది. కాబట్టి సాధ్యపడిన తర్వాతే చేసుకోండి. అలాంటప్పుడే మీకు ఫలితం అధికంగా ఉంటుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. రాత్రి సమయంలోనే చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ చెడు నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. చక్కగా మనకు సిద్ధింపబడే పరిహారం. కాబట్టి నమ్మకంతో ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. అలానే మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని అష్టైశ్వర్యాలను కలిగించుకోండి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఈ అమావాస్య చాలా శక్తితో కూడుకొని వస్తుంది. ఈరోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవటం వలన సంపాదన కూడా పెరుగుతుంది. లక్షల నుండి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. అంచెలంచెలుగా సంపాదన అనేది పెరుగుతుంది. కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, నిదానంగా మీ సంపాదన అనేది పెరుగుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అంతేకాదు, అమావాస్య రోజు ఒకవేళ మీరు దూర ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తే మీ దగ్గర ఒక నిమ్మకాయను ఉంచుకోండి. అలా ఉంచుకోవటం వలన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఒంట్లో నలత తగ్గుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బంది పడకూడదు. ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదు. మాకు మంచి జరగాలనుకునేవారు ఒక నిమ్మకాయను మీతో పాటు పెట్టుకుని ప్రయాణానికి వెళ్ళండి. మీరు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళిన తర్వాత ఆ నిమ్మకాయను తీసి దారి పక్కన పడేయండి. ఆ నిమ్మకాయను పెట్టుకొని వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా చెడు ఉంటే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది. మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా చూసుకుంటుంది.
నిమ్మకాయకు అన్ని పవర్స్ ఉన్నాయి. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయ చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. నిమ్మకాయ దిష్టి దోషాలను తీయడానికి, మనకు ఉండే ఇబ్బందులన్నిటినీ కూడా పోగొట్టుకోవడానికి, మనకంతా కూడా మంచి జరిగేలాగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరేంటంటే ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు నిమ్మకాయలతో ఇలా చేసుకొని ఫలితం పొందండి. అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా అందరూ ఒక నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న చిన్న పరిహారం చేయండి. అలా చేసుకోవటం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది. కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. ధన సమస్యలు పోతాయి. ధన లాభం కలుగుతుంది. అలా మంచిది గనుక అందరూ కూడా ఈ నిమ్మకాయ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తూనే ఉంటుంది, కానీ దేని శక్తి దానికి ఉంటుంది. అమావాస్య రోజు భూమిపైన ఎన్నో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి. అందుకే అమావాస్య రోజు జాగ్రత్తగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అమావాస్య రోజు నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. ధరిస్తే ఏమవుతుందంటే చెడు శక్తి ఈరోజు ఎక్కువగా ఉంటుంది కదా, ఆ చెడుకు అట్రాక్ట్ అవుతాం. ఆ చెడు శక్తి వలన మనకు తెలియకుండానే మనం చేయకూడని పనులు చేసేస్తూ ఉంటాము. తర్వాత అరే ఏంటి ఇలా చేసేసాను అని ఎంతో బాధపడుతూ ఉంటాం. అందుకే అమావాస్య రోజు నల్లటి రంగు దుస్తులు ధరించకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే అమావాస్య రోజు పెళ్ళిళ్ళు, అక్షరాభ్యాసము ఇలా ఎటువంటి ఫంక్షన్లు, శుభకార్యాలు చేయకూడదు. అలాగే అమావాస్య రోజు స్నానం చేయకుండా మురికిగా ఉండకూడదు. అంతేకాదు అమావాస్య రోజు రాత్రి సమయంలో మర్రి చెట్ల దగ్గరకు వెళ్ళకూడదు. 3 లేదా 4 రోడ్లు కలిసే చోటకు, నిర్మానుష్యంగా ఉండే ప్రదేశాలకు కూడా వెళ్ళకూడదు. దుష్టశక్తులు ఆవహిస్తాయి. ఈ అమావాస్య గురువారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ప్రత్యేకంగా సాయిబాబాను పూజించి పాలతో చేసిన ఏదైనా స్వీట్లను నైవేద్యంగా పెట్టండి. ఇలా మీకు నచ్చితే సాయిబాబాను పూజించుకోండి. లేదు మేము సాయిబాబాను పూజించము అనుకునేవారు చక్కగా లక్ష్మీదేవిని పూజించుకోండి. అమ్మవారికి కూడా పాలతో చేసిన తీపి పదార్థాలను నివేదన చేయండి. లేదంటే దానిమ్మ పండు గింజలను నివేదన చేయండి. ఇలా ఈ గురువారం అమావాస్య రోజు మీ ఇష్టాన్ని బట్టి లక్ష్మీదేవిని కానీ బాబాను కానీ పూజించుకుంటే చెడు శక్తులు మీ దగ్గరకు రాలేవు. అదేవిధంగా ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఆ కొడుకులకు దిష్టి తీసుకోవాలి. అంటే ఉప్పుతో కానీ, ఆవలతో కానీ, ఎండుమిరపకాయలతో కానీ ఇలా మీకు తెలిసిన ఏదో ఒక పద్ధతిలో మగపిల్లలకు దిష్టి తీసుకోవాలి. అలా దిష్టి తీయటం వలన మీ కొడుకులపై ఉండే చెడంతా కూడా పోయి త్వరగా వృద్ధిలోనికి వస్తారు. ఇక ఈ అమావాస్య రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ దశ మారిపోతుంది, ధనం దూసుకు వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే, ఆ వస్తువుల్లో మొదటి వస్తువు వచ్చేసి అత్తరు. అత్తరును సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. అత్తరు అతీత శక్తివంతమైనది కాబట్టి అత్తరును ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అత్తరు మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే అత్తరు ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. అత్తరులో రకరకాల ఫ్లేవర్స్ దొరుకుతూ ఉంటాయి. చాలామంది తెలియక ఏది పడితే అది తెచ్చుకుంటూ ఉంటారు. కానీ అలా తెచ్చుకోకండి. దానివల్ల మీకేం ఉపయోగం ఉండదు. ఏది పడితే అది కాకుండా గులాబీ పువ్వుల స్మెల్ కలిగి ఉన్న అత్తరును కానీ, లేదంటే మల్లెపూల స్మెల్ కలిగి ఉన్న అత్తరు కానీ తెచ్చుకోవాలి. అంటే రోజ్ స్మెల్ కానీ, జాస్మిన్ స్మెల్ కానీ ఉన్న అత్తరును ఇంటికి తెచ్చుకుంటే మంచిది. ఈ రెండిటిల్లో ఏదో ఒకటి తెచ్చుకోవాలి. వేరే స్మెల్ వచ్చేవి తెచ్చుకోకండి. దానివల్ల ఏమీ పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ 2 కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. బ్యాంగిల్ స్టోర్స్లో, ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయి. మహా అయితే ఒక 50 రూపాయలు ఉంటాయి. కాబట్టి అత్తరుని తెచ్చుకొని ఫలితం అనేది పొందండి. ఇలా అత్తరు తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఇంట్లో ఆ అత్తరును చల్లండి. దేవుడి పటాల దగ్గర కూడా అత్తరును చిలకరించండి. అంటే నీళ్ళల్లో లేదా పసుపు నీళ్ళల్లో కలిపి ఇంట్లో దేవుడి పటాల దగ్గర, గుమ్మం మీద చక్కగా అత్తరును చల్లండి. అలా చల్లుకుంటే ఆ వాసనకు లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే పరుగు పరుగున మన ఇంటికి వస్తుంది. మన ఇంట్లోనే ఉండిపోతుంది. మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ధన వర్షాన్ని కురిపిస్తుంది, మనకు చక్కటి అభివృద్ధిని కూడా చేకూరుస్తుందని పురాణ గ్రంథాలలో చెప్పబడింది. అందుకే ఈ అమావాస్య రోజు అత్తరును ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఈ అత్తరును చాలా పరిహారాలకు వాడుకోవచ్చు. ఒకసారి అత్తరు తెచ్చుకుంటే మీకు 1 సంవత్సరం వరకు పనిచేస్తుంది. 2 చుక్కలే చల్లుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఏం అవసరం లేదు, కొంచెం వాడితే సరిపోతుంది. అలాగే శ్రావణ మాసానికి ముందు వచ్చే ఈ అమావాస్య రోజు తామర గింజలను లేదా తామర పూలను ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే వాటి వెంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేస్తుంది. మీకు సకల ఐశ్వర్యాలను ఇస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి
గింజలన్నా ఎంతో ఇష్టం. తామర గింజలను లేదా తామర మాలను ఇంటికి తెచ్చుకోవటం వలన ఆర్థిక సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, ధనలాభం కలుగుతుంది, ధనం విపరీతంగా మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. కనుక ఈరోజు తామర గింజలను లేదా తామర మాలను ఇంటికి తెచ్చుకొని వాటిని పూజ గదిలో అమ్మవారి ముందు ఉంచండి. మళ్ళీ మరుసటి రోజు తామర గింజలను లేదా తామర మాలను తీసి మీరు డబ్బు దాచుకునే చోట పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వలన మీ సంపాదన బాగా పెరుగుతుంది, ధనం మీ ఇంటి వైపు అట్రాక్ట్ అవుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది, మీకు తిరగనేదే ఉండదు. ఇక ఆ తర్వాత రాళ్ల ఉప్పు. మీరు అనుకోవచ్చు ఎప్పుడూ రాళ్ల ఉప్పు గురించి చెప్తూ ఉంటారు అని, కానీ రాళ్ల ఉప్పు అతీత శక్తివంతమైనది. లక్ష్మీదేవి రూపంగా రాళ్ల ఉప్పును భావిస్తూ ఉంటారు. రాళ్ల ఉప్పు పరమ పవిత్రమైనది కాబట్టి రాళ్ల ఉప్పును ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది, మంచి ఫలితాలతో మీ జీవితం మారుతుంది. కాబట్టి 10 రూపాయలు పెట్టి ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకోండి. ఆ తర్వాత మీరు ఈ పని కోసం ఉపయోగించుకోండి, లేదంటే వంటల్లో కూడా వాడుకోవచ్చు. మీరు ఆ ఉప్పుతో మీ ఇష్టాన్ని బట్టి ఏమైనా చేసుకోవచ్చు, కానీ ఉప్పును తెచ్చుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రాళ్ల ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే మంచి చేకూరుతుంది. లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి మనకు రాళ్ల ఉప్పు లభిస్తుంది. అలాంటి రాళ్ల ఉప్పును కొంటాం కాబట్టి ఆ తల్లి ఏదో ఒక రూపంలో మనల్ని అనుగ్రహిస్తుంది. అంతేకాదు రాళ్ల ఉప్పు కొంటే మంచిది, చెడు పోతుందని ఒక నమ్మకం కాబట్టి ఐశ్వర్యం పెరుగుతుందని కూడా అనుకుంటూ ఉంటారు. కాబట్టి రాళ్ల ఉప్పును కొనండి. మరొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో మనం ఎన్ని వస్తువుల గురించి చెప్పుకున్నా అందులో మీకు నచ్చినవి ఒక 2 కానీ 3 కానీ తెచ్చుకోండి. మీకు ఏవి అవసరం ఉంటే అవి తెచ్చుకోండి, అంతకు మించి మీరు ఎక్కువ తెచ్చుకోకండి. 2 తెచ్చుకోవాలి, అలా తెచ్చుకుంటే మంచి జరుగుతుంది. ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటి అంటే గుమ్మడికాయ, అంటే బూడిద గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు చాలా మంచిది. గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది. మనం గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. సర్వదరిద్రాలను పోగొట్టుకుంటాము. అలాగే కాకుండా సర్వదరిద్రాల నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఇంటిపై ఉండే కొన్ని పీడల్ని మనం తొలగించుకున్న వాళ్ళం అవుతామని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు పగటిపూట మాత్రమే గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకోవాలి. అంటే మీ ఇంటి దగ్గర బూడిద గుమ్మడికాయ చెట్టు ఉంటే కోసి తెచ్చుకోండి, లేకపోతే బయట ఒక బూడిద గుమ్మడికాయను కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఆ గుమ్మడికాయకు చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. గుమ్మడికాయ తెచ్చుకుంటే మీరు సాయంత్రం 5 గంటలు దాటిపోయిన తర్వాత గుమ్మడికాయను మీ ఇంటి గుమ్మానికి కట్టండి, ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. అలా గుమ్మడికాయను చక్కగా ఇంటి ముందు వేలాడతీస్తే చాలా మంచిది. నరదృష్టి, నరఘోష, దిష్టి దోషాలు, జనాల ఏడుపులు, ఇంట్లో గొడవలు, అనారోగ్య సమస్యలు పూర్తిగా పోతాయి. ఈ గుమ్మడికాయ మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది, చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది, ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. గుమ్మడికాయను కొని తెచ్చుకోవడానికి ఈ అమావాస్య చాలా మంచి రోజు. అందుకే గుమ్మడికాయను ఈరోజు తెచ్చి ఇంటి గుమ్మం ముందు వేలాడ తీసుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. ఆ తర్వాత ఈ అమావాస్య రోజు ధనియాలను కూడా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ధనియాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య ఇంటికి ధనియాలు తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ధనియాలకు అతీత శక్తి ఉంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ధనియాలు ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం వంటల్లో వాడుకోవచ్చు, వాటితో పరిహారాలు కూడా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. చాలామంది బంగారం తాకట్టు పెట్టి బంగారం తాకట్టులో పెట్టాము, మా దగ్గరకు రావటం లేదు, విడిపించుకోవాలంటే విడిపించుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉన్నాము అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ అమావాస్య రోజున 1 స్పూన్ ధనియాలను తీసుకొని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ ధనియాలను రావి చెట్టు దగ్గర పడేస్తే ఖచ్చితంగా తాకట్లో ఉండే బంగారం మన దగ్గరకు వస్తుంది. ఇది చాలా మంచి పరిహారం. ధనియాలే కదా అనుకోకండి, ధనియాలకు అతీత శక్తి ఉంటుంది. ధనియాల వల్ల ఎన్నో పరిహారాలు సిద్ధిస్తూ ఉంటాయి. చాలామంది కూడా ధనియాలతో పరిహారం చేస్తారు. కాబట్టి మీరు కూడా ఇంటికి ధనియాలు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇలా ధనియాల వల్ల కూడా మనకు ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవి ప్రవేశం అనేది జరుగుతుంది. ఆ తల్లి ఇంట్లోకి రావటం అనేది మనమే మన కళ్ళతో చూడగలుగుతాము అని చెప్పుకోవచ్చు. కనుక ఈరోజు ధనియాలు కొని తెచ్చుకోండి. బంగారం తాకట్టులో ఉన్నవారు తప్పనిసరిగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను చేసుకోండి. కాబట్టి అమావాస్య రోజున ధనియాలు తెచ్చుకొని 1 స్పూన్ అన్ని తీసుకొని పరిహారం చేసుకోండి, సరిపోతుంది.
ఇలా చేస్తే ఆ తర్వాత బంగారం ఏదో ఒక రకంగా మీ దగ్గరకు వస్తుంది. ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు చేరడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. అలాగే ఈరోజు పంచదారను లేదా బెల్లాన్ని కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. పంచదారను లేదా బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడుగునా కూడా మనం మంచి శుభవార్తలు, తీపి వార్తలు వినడానికి అవకాశం అనేది ఉంటుంది. చేదు వార్తలు కాకుండా తీపి శుభవార్తలు వినడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు పంచదారను ఇంటికి తెచ్చుకుంటే దానితో పాయసం చేసేసి అమ్మవారికి పెట్టండి. అదే రోజు పెట్టాలని రూల్ ఏమీ లేదు. తర్వాత రోజు కూడా మీరు చక్కగా పాయసం చేసి పెట్టవచ్చు. అలా పెట్టడం వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. కావున ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు శనగపప్పును కూడా ఇంటికి తెచ్చుకుంటే సంపాదన పెరుగుతుంది. ఈరోజు శనగపప్పును ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతమవుతూ ఉంటాయి. గురుబలం పెరుగుతుంది. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. శనగపప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఆ శనగపప్పును 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు. జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల దేవతల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి. ఈ వీడియోలో మనం మొత్తం 7 వస్తువుల గురించి చెప్పుకున్నాము. కానీ మీరు అన్ని వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వీటిల్లో నుండి మీకు నచ్చినవి లేదా మీకు కావలసినవి ఏవైనా 2 వస్తువులు మాత్రమే తెచ్చుకోండి. ఎక్కువ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 2 తెచ్చుకుంటే చాలు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీరు కోరినంత ధనం వస్తుంది. ధనం దూసుకు వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కుబేరులుగా మారిపోతారు. ఈ వస్తువులన్నీ పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శుద్ధి అయిన వస్తువులు. ఇవన్నీ కూడా ఆ లక్ష్మీ తల్లి మెచ్చేవి, ఆ తల్లికి నచ్చేవి. కాబట్టి ఈ వస్తువులను ఈ అమావాస్య రోజు మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది. చెడైతే జరగదు. అమ్మవారు మనల్ని చక్కగా అనుగ్రహించటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతాము. మనం ఈ వస్తువులను ఈ రోజున ముఖ్యంగా ఇంటికి తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా మనకు లాభాలను తెచ్చిపెట్టే వస్తువులని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందులోనూ ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే వచ్చే సంవత్సరం వరకు మీకు బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. మీకు కష్టాలు రాకుండా ఉంటాయి. మీ ధన సంపాదన పెరుగుతుంది. మెండుగా లక్ష్మీ కటాక్షం మీ పైన ఉంటుంది. ధనం వస్తూనే ఉంటుంది. రాజయోగం కలిగి పట్టిందల్లా బంగారం అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున అందరూ గుర్తుపెట్టుకుని మర్చిపోకుండా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుని శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. కాలసర్పదోషం నుండి బయటపడేందుకు అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ రోజున కాలసర్పదోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు. దీని తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేస్తారు. దీంతో పాటు గాయత్రి మంత్రము, మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు. ఇక ఈ ఆషాఢ అమావాస్య రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఆషాఢ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే కొన్ని రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఎంతో పవిత్రమైన గోవుకు ఆషాఢ అమావాస్య రోజు ఏం తినిపించాలి అంటే, ఆషాఢ అమావాస్య రోజు పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే ఈరోజు ఉప్పును గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. అంటే డైరెక్ట్గా ఉప్పును పెట్టకూడదు. అన్నంలో చిటికెడు ఉప్పు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెట్టండి. ఇలా పెట్టడం వలన అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈరోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావాల్సినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు ఆషాఢ అమావాస్య రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది.
మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. ఈరోజు గోమాతకు బీట్రూటు పాలకూర తినిపిస్తే మీరు ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆషాఢ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలువలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా ఆషాఢ అమావాస్య రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎంతో పవిత్రమైన ఆషాఢ అమావాస్య రోజున ఈ కూరను పొరపాటున కూడా తినకూడదు. కాదని తింటే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు, అప్పుల పాలైపోతారు అని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మన పూర్వీకులు మహర్షులు ఋషులు కొన్ని తిథులలో కొన్ని కూరలను తినకూడదని శాస్త్రాల్లో చెప్పారు. ఎందుకంటే కొన్ని తిథుల్లో కొన్ని కూరలు తింటే గ్రహాలు మనకు వ్యతిరేకంగా మారి లేనిపోని కష్టాలు వస్తాయి. కాబట్టి అలాంటి కూరలను దూరం పెట్టాలి, తినకూడదు, ఇంట్లో వండకూడదు. ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య రోజు ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా పప్పును వండకూడదు. పప్పుతో పాటు ఈరోజు క్యారెట్ను కూడా వండకూడదు. పప్పు అంటే కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, పచ్చిశనగపప్పు ఇవేమీ కూడా వండరాదు. కనీసం తాలింపులలో కూడా పప్పు వాడకూడదు. పొద్దున టిఫిన్లలోకి కూడా పుట్నాల పప్పుతో చట్నీ చేయకూడదు, తినకూడదు. ఏ రూపంలోనూ కూడా పప్పు తినకూడదు. అలాగే క్యారెట్ను కూడా ఈరోజు ఏ రూపంలోనూ కూడా తినకూడదు. కూరల రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, క్యారెట్ హల్వా రూపంలో కావచ్చు, క్యారెట్ రైస్ రూపంలో కావచ్చు, క్యారెట్ జ్యూస్ రూపంలో కావచ్చు, లేదా పచ్చి క్యారెట్ను కావచ్చు, ఏ రూపంలోనూ కూడా క్యారెట్ను తినకూడదు. చాలామంది క్యారెట్ జ్యూస్ని ప్రతిరోజు త్రాగుతూ ఉంటారు. అలా తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం అలా చేయవద్దు. క్యారెట్ని ఏ రూపంలోనూ కూడా తీసుకోవద్దు. పప్పును కూడా పూర్తిగా అవాయిడ్ చేయండి. పప్పు టమాటా, పప్పుచారు, పప్పు తోటకూర, పప్పు గోంగూర, పుట్నాల చట్నీ, తాలింపులు ఇలా ఏ రూపంలోనూ కూడా తినవద్దు. పప్పుతో చేసే స్వీట్లు కూడా తినకూడదు. అంటే పప్పుతో హల్వా చేస్తారు, బర్ఫీలు చేస్తారు. ఆ స్వీట్స్ కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు. పప్పు క్యారెట్ ఈ రెండింటిని ఏ రూపంలోనూ కూడా తినకూడదు, ఇంట్లో వండకూడదు. కనుక గుర్తుంచుకొని ఆడవారు ఈరోజు ఈ రెండు కూరలను వండకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఆడవారు ఏ కూర వండితే ఇంట్లో అందరూ కూడా ఆ కూరే తినేస్తారు. మీరు వండకుండా ఉంటే ఎవరూ తినరు. కనుక ఈ కూరలు వండకుండా జాగ్రత్త పడండి. లేదంటే అప్పుల పాలైపోతారు, అనారోగ్యాల బారిన పడతారు, చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు, ఆర్థిక సమస్యలు వస్తాయి, అనేక నష్టాలు పడాల్సి వస్తుంది. కనుక ఈరోజు పప్పు క్యారెట్ను ఏ రూపంలోనూ కూడా తినవద్దు, ఇంట్లో వండవద్దు. వీటితో పాటు ఈరోజు మాంసాహారం అంటే నాన్ వెజ్ కూడా తినకూడదు. గుడ్లు, మాంసము, చేపలు, రొయ్యలు, సీ ఫుడ్ అంటే పీతలు, నత్తలు, గవ్వలు ఇలా నాన్ వెజ్ ఏమీ కూడా తినకూడదు. కోడిగుడ్డును చాలామంది శాకాహారంగా భావిస్తూ తెలియక తినేస్తూ ఉంటారు. అంతేకాదు ఇంట్లో వండిన కూర నచ్చకపోతే వెంటనే గుడ్డుతో ఆమ్లెట్ వేసుకొని తినేస్తారు చాలామంది. ఇంట్లో పిల్లలకు పెద్దవారికి కూడా ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే కోడిగుడ్లు ఇస్తూ ఉంటారు, ఉడకబెట్టేసి తింటూ ఉంటారు. అలా కోడిగుడ్డు తింటే చాలా బలం వస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు. కనుక కోడిగుడ్డును తినవచ్చు. కానీ కోడిగుడ్డు శాకాహారం కాదు, మాంసాహారం. కాబట్టి మీరు ప్రతిరోజు కోడిగుడ్డు తిన్నా తప్పేమీ లేదు. కానీ ఈ ఆషాఢ అమావాస్య ఒక్కరోజు మాత్రం గుడ్డును తినవద్దు. కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. గుడ్డుతో పాటు ఏ విధమైన నాన్ వెజ్ను ఈరోజు తినవద్దు. అంటే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివేమీ కూడా తినకూడదు. ఎందుకంటే ఈరోజు నాన్ వెజ్ని ఏ రూపంలోనూ కూడా తినకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చికెన్ లాలీపాప్ రూపంలో అవ్వచ్చు, లెగ్ పీసుల రూపంలో అవ్వచ్చు, బిర్యానీల రూపంలో అవ్వచ్చు, నూడిల్స్, మంచూరియా, బర్గర్, పిజ్జా, మోమోస్, ఫ్రైడ్ రైస్ రూపంలో అవ్వచ్చు. ఇలా ఏ రూపంలోనూ కూడా చికెన్, ఫిష్, మటన్, రొయ్యలు, పీతలు, నత్తలు లాంటి వీటిని పొరపాటున కూడా ఈరోజు ఇంట్లో వండకూడదు, తినకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు భూమి మీద దుష్టశక్తులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. కొన్ని కూరలకు అవి వ్యతిరేకంగా ఉంటాయి. అలాంటి కూరలను వండినా తిన్నా అష్టదరిద్రాలు అనేవి మన వెంటపడి
చేతిలో చిల్లి గవ్వ లేకుండా అప్పులు చేసి చాలా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. కనుక ఈరోజు నాన్ వెజ్ తినకండి. ఇంట్లో వండుకొని అయినా లేదా బయట నుండి తెచ్చుకొని అయినా ఏ విధంగా కూడా నాన్ వెజ్ తినకూడదు. సాధారణంగా కొంతమంది మగపిల్లలు ముఖ్యంగా హోటల్స్లో ఉండి బయట రెంట్కి రూమ్స్ తీసుకొని ఉండి చదువుకునే మగపిల్లలు సాయంత్రం అవ్వగానే వంట చేసుకోలేక బయటకు వెళ్ళి నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, బిర్యానీలు, మంచూరియాలు, ఎగ్ బజ్జీలు అని రకరకాల పదార్థాలు తింటూ ఉంటారు. కానీ ఈ ఒక్కరోజు మాత్రం అవేమీ తినకుండా నోరు కట్టుకోండి. నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు అంటే నాన్ వెజ్ కలిసిన ఫ్రైడ్ రైస్లు, మంచూరియాలు, ఎగ్ బజ్జీలు, చికెన్ వింగ్స్, చికెన్ పకోడీ, మోమోస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ లెగ్ పీసులు, చికెన్ బిర్యానీలు ఇలా ఏ విధమైన నాన్ వెజ్ తినవద్దు. గుడ్డు కూడా నాన్ వెజ్ కనుక గుడ్డు కూడా కలిసినవి కూడా తినవద్దు. కావాలంటే నాన్ వెజ్ కలవనివి అంటే మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, వంకాయ బజ్జీలు, పానీపూరి, సమోసా, చాట్ మసాలా, వెజ్ బిర్యానీలు, వెజ్ ఫ్రైడ్ రైస్లు, వెజ్ మంచూరియా లాంటివి తినండి. అంతేగాని నాన్ వెజ్ మాత్రం తినవద్దు. ఈ అమావాస్య రోజున నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే దుష్ట శక్తులు మిమ్మల్ని పట్టి పీడిస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, మహాపాపం తగులుతుంది అని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదు ఈరోజు మాంసాహారం తింటే లేనిపోని సమస్యలు వస్తాయి, కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి పప్పు, క్యారెట్, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈ అమావాస్య రోజు ఎవరూ వండవద్దు, తినవద్దు. కాదని వండినా తిన్నా కష్టాల పాలవుతారు. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. దరిద్రం పడుతుంది. 7 జన్మల వరకు ఆ దరిద్రం మిమ్మల్ని వదలదు. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. మహాపాపం తగులుతుంది. సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. ధనమంతా ఖర్చయిపోతుంది. ఆర్థిక కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. చేతిలో ధనం మిగలదు. అప్పుల పాలైపోతారు. భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ అమావాస్య రోజు ఈ పదార్థాలు తినకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఒక్కరోజు తప్పనిసరిగా ఒక కూరను తినాలి. మరి ఆ కూర ఏమిటంటే మునగాకు కూర. ఈరోజు ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా మునగాకు కూరను తినాలి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ ఆషాఢ అమావాస్య రోజు లేత మునగాకును కోసుకొచ్చుకొని దానిని ఫ్రైలా చేసుకొని తిన్నా లేదా మునగాకుతో పచ్చడి చేసుకొని తిన్నా, బంగాళాదుంప కూరల్లో కలుపుకొని తిన్నా, మునగాకు పొడి చేసుకొని తిన్నా, ఇలా ఏ విధంగా తిన్నా కూడా చాలా మంచిది. ఏ రూపంలో తిన్నా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే మునగాకు చాలా బలం. మునగాకు మీ శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఆషాఢ అమావాస్య రోజు మునగాకును తింటారో వారికి 1 జన్మల పుణ్యం కలుగుతుంది. సంవత్సరమంతా బాగా కలిసి వస్తుంది అని శాస్త్రాల్లో ఉంది. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా మునగాకును ఏదో ఒక రూపంలో తినండి. అలా తినటం వలన సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలు, సమస్యలు పోతాయి. అంతేకాదు మునగాకును తినటం వలన మీ జాతకంలో ఉండే అనేక రకాల దోషాలు పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. అటు ఆరోగ్యపరంగా ఇటు ఆధ్యాత్మిక పరంగా అన్ని విధాలుగా కూడా మునగాకు మీకు మంచిని తెచ్చిపెడుతుంది. అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఆషాఢ అమావాస్య రోజు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని మునగాకును తినండి. మనం తరచుగా మునక్కాయలను వంటల్లో వాడుతూ ఉంటాం. కానీ ఆ చెట్టు మనకు అందించే అసలైన నిధి దాని ఆకులలోనే దాగి ఉంది. ఇది కేవలం ఒక ఆకుకూర కాదు, ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక సూపర్ ఫుడ్ మరియు ఆరోగ్య గని. మునగాకును ప్రకృతి యొక్క మల్టీ విటమిన్ అని పిలవవచ్చు. ఎందుకంటే కొన్ని సాధారణ ఆహార పదార్థాలతో పోలిస్తే దీనిలోని పోషకాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. దీనిలో నారింజ పండ్ల కన్నా 7 రెట్ల ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. క్యారెట్లలో కన్నా 4 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. అరటి పండ్ల కన్నా 3 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది. పెరుగులో కన్నా 2 రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. బాదం కన్నా 3 రెట్లు ఎక్కువ విటమిన్ ఇ ఉంటుంది. ఈ పోషకాలన్నీ మన ఆరోగ్యాన్ని అనేక విధాలుగా కాపాడుతాయి. మునగాకు సుమారు 300 రకాల వ్యాధులను నివారించగలదని పోషకాహార నిపుణులు చెప్తూ ఉన్నారు. దీనిలోని 46 రకాల యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడుతూ ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతుంది. దీనిలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ అధికంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన మహిళలకు ఇది చాలా అవసరం. మునగాకులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను నివారిస్తుంది మరియు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. మహిళలకు ఇది ఒక వరం లాంటిది. నెలసరి నొప్పులను తగ్గించటము,
మోనోఫాజ్ సమస్యలకు సహాయపడటం మరియు గర్భధారణ సమయంలో పోషకాలను అందించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం వలన ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది. మునగాకు సూప్ తాగటం ద్వారా రక్తపోటును సహజంగా అదుపులో ఉంచుకోవచ్చు. ఇన్ని పోషకాలు ఉన్న మునగాకు మనకు ఈ టైంలోనే ఎక్కువగా లభ్యమవుతుంది. అందుకే ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా మునగాకును తినమని పెద్దలు చెప్పారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని ఆషాఢ అమావాస్య రోజు మునగాకును ఏదో ఒక రూపంలో తినండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.